గ్రామీణాభివృద్ధి, మురుగునీటి పారుదల, పరిశుభ్రత, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ సత్యనారాయణపురంలో తెలుగుదేశం నేత మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బుచ్చయ్య పాల్గొన్నారు. స్వయంగా కొడవలి పట్టుకుని రోడ్ల పక్కనున్న కంప చెట్లు తొలగించారు. ఎంహెచ్ఓ గారు, ఇప్పుడు నేను ఇక్కడ సత్యనారాయణపురంలో ఉన్నా. చిలుకలవాని చెరువు పక్కన స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. కాలువల్లో మట్టి తీసేవారు లేడు. చెత్తా చెదారం పెరిగిపోయింది. పంచాయతీలు చెత్తకుప్పలుగా మారిపోయినాయి. పారిశుధ్యం లేకుండా పోయింది. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం. దాని పర్యవసానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా, పైప్ లైన్లు మార్చాలన్నా ఏమీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. డ్రైనేజ్ వ్యవస్థ కోసం అమృత్ పథకంలో గతంలో శాంక్షన్ అని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కేంద్ర ప్రభుత్వ పథకం త్వరలో మళ్ళా దాన్ని కూడా పునరుద్ధరణ చేయించుకొని ఏదైతే మురుగునీటి పారుదలతో పాటు వర్షపు నీరు, అధిక వర్షపు నీరు పోయేదానికి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, అలాగే నాగుల చెరువు బజార్ ఏరియాలో డీలక్స్ సెంటర్లో ఉన్న సమస్య పరిష్కారం కోసం ఒక బృహత్తర ప్రణాళిక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గంగా కాలుష్య నివారణ లాగానే గోదావరి కాలుష్య నివారణ పథకం అమలు చేయాలి. ఎంత ఖర్చు అయినా సరే పుష్కరాల నాటికి దీన్ని కంప్లీట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు మురుగునీటి పారుదల వ్యవస్థను ఇంప్రూవ్ చేయటం రాజమండ్రిలో.